ప్రాథమికంగా రాజకీయ నాయకుడే అయినా పదవులు, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా దివిసీమ సర్వతోముఖాభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన, అనేక అభివృద్ధి ప్రణాళికల్ని అమలు చేయించిన నిస్వార్థ ప్రజాసేవకుడు, దివిసీమ గాంధీగా పేరు తెచ్చుకున్న మండలి వెంకట కృష్ణారావు గారి గురించిన ప్రత్యేక కార్యక్రమ పరంపరలో ఈరోజు 3వ భాగం. గత 2 భాగాల్లో కృష్ణారావు గారి రాజకీయ జీవితంలోని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకున్నాం. తరువాత ఆయన జీవనరేఖల్లో కుటుంబ నేపథ్యం, బాల్యం, హైస్కూల్లో ఉండగానే రాజకీయాలతో పరిచయం, రాజకీయాల్లో ప్రవేశం, బందరు కాలేజీలో చదివేటప్పుడు అంచెలంచెలుగా తాలూకా, జిల్లా కాంగ్రెస్ కమిటీల్లో ఎదగడం, 1957లో పార్లమెంటుకి ఎన్నికైన అతిపిన్న వయస్కుడు కావడం, అన్ని సంవత్సరాల్లోనూ నిరంతరం కొనసాగించిన ప్రజాసేవా కార్యక్రమాలు ఇవన్నీ మాట్లాడుకున్నామండి. 1962 పార్లమెంటు ఎన్నికల్లో 4000 ఓట్ల తేడాతో ఓడిపోయారు అన్న అంశం దగ్గర క్రిందటి భాగాన్ని ఆపాం. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఈరోజు ఈ 3వ భాగంలో తెలుసుకుందాం. అప్పటికీ కృష్ణారావు గారి వయసు 36 సంవత్సరాలు. ఎన్నికల్లో కృష్ణారావు గారి తరఫున ప్రచారం చేసిన యువ కార్యకర్తలు ఆయన దగ్గరకొచ్చి ఓటమి గురించి కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు ఆయన అన్న మాటలు ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. మనం ప్రజల కోసం పనిచేసే కార్యకర్తలం, వాలంటీర్లకి గెలుపు ఓటములతో సంబంధం లేదు, పదవుల వల్ల సొంత ప్రయోజనాలు పొందాలి అనుకునేవాళ్లు ఓడిపోతే బాధపడతారు, కాని మనకు అలాంటి ఆలోచనలు లేవు, అందుకే ఓడిపోయినందుకు బాధపడకూడదు అని. కేవలం అలాంటి మాటలు అనడమే కాదు, ఆయన చేతలు కూడా అలాగే ఉండేవి. పదవి అనేది మధ్యలో వచ్చిపోయేదే తప్ప కృష్ణారావు గారు చేసిన నిరంతర ప్రజాసేవా కార్యక్రమాలు అలా కొనసాగుతూనే ఉండేవి. అయితే కాంగ్రెస్ కమిటీ సభ్యులు కృష్ణారావు గారిని పదవి లేకుండా చూడలేకపోయారేమో కాని 1963లోనే కృష్ణా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఆ పదవిలో ఆయన 6 ఏళ్లపాటు కొనసాగారు. ఆ సంవత్సరాల్లో కూడా కృష్ణారావు గారు అనేక అద్భుతమైన, అరుదైన ప్రణాళికల్ని అమలులోకి తీసుకొచ్చారు. సాధారణంగానండి రాజకీయ నాయకులు చేసే ప్రజాసేవా కార్యక్రమాల్ని పలు కోణాల్లో చూడొచ్చు. వాళ్లు పదవిలో ఉండగా పదవీ బాధ్యతల్లో భాగంగా చేపట్టే కార్యక్రమాలు ఇవి ఒక రకం, లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే పథకాలను అమలు చేయించటం ఇది రెండో వర్గం, లేదా స్థానిక ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు ఆధారంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టటం ఇది మూడోది. అయితే వీటన్నింటికంటే భిన్నంగా పదవితో సంబంధం లేకుండా, ప్రజల విజ్ఞప్తుల కోసం వేచి చూడకుండా తమంతట తాముగా అభివృద్ధి కార్యక్రమాలను గురించి ఆలోచించి వాటిని అమలు చేయించడం అనేది చాలా 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 అరుదుగా జరుగుతూ ఉంటుంది. మండలి కృష్ణారావు గారు దివిసీమలో అమలు చేయించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఆయన ఆలోచనల్లోంచి, పరిశీలనల్లోంచి, విశ్లేషణల్లోంచి మొదలైనవే. క్రిందటి వారం మనం చెప్పుకున్న సముద్రానికి కరకట్ట అలాంటి ప్రాజెక్టే. నిజానికి అలాంటి పథకం ఏ సివిల్ ఇంజనీర్కో, ఇరిగేషన్ శాఖలో వాళ్లకో రావాల్సిన ఆలోచన. అలాంటిది ఒక రాజకీయ నాయకుడిగా విభిన్నంగా ఆలోచించి కరకట్ట నిర్మాణం పూర్తి చేయించి వేలాది ఎకరాల్ని సస్యశ్యామలం చేయించడం ఆయనకు మాత్రమే సాధ్యపడింది. అదే కోవకు చెందిన ఆయన 1963-69 మధ్యలో అమలులోకి తెచ్చిన మరికొన్ని పథకాలు, ప్రణాళికల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 1961 నాటికి నాగాయలంక చుట్టుపక్కల సముద్రతీరం పొడవుగా 41 గ్రామాల్లో ప్రజల
ముఖ్య జీవనోపాధి చేపలు పట్టడం. అలాంటి మత్స్యకారుల జనాభా 25,000 ఉండేది సుమారుగా. ప్రతి ఆదివారం నాగాయలంకలో జరిగే సంతకి సుమారుగా 600 టన్నుల చేపలు వస్తుండేవి. అయితే వాటి అమ్మకాల్లో లాభాలు అధిక శాతం మధ్యవర్తులకు, దళారులకు వెళ్తుండేవి. చేపల్ని నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి మత్స్యకారుల స్థాయిలో ఏమీ సౌకర్యాలు ఉండేవి కావు. ఇది కృష్ణారావు గారి దృష్టికొచ్చింది. వాళ్లక్కూడా ఒక కోఆపరేటివ్ సొసైటీ లాంటిది ఉంటే లాభాల్లో ఎక్కువ శాతం వాళ్లకే లభిస్తుంది అని అధ్యయనం చేశారాయన. 1960కి పూర్వమే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇలాంటివన్నీ అప్పటికప్పుడు రూపుదాల్చే ప్రణాళికలు కాదు. ప్రతిపాదన దగ్గర్నుంచి ఒక రూపం రావడానికి కొన్నేళ్లు పడుతుంది. అన్ని సంవత్సరాలు సంబంధిత మంత్రులకు, ప్రభుత్వ శాఖలకు పదే విజ్ఞప్తులివ్వడం, వాళ్ల ఆఫీసుల చుట్టూ తిరగడం, ఇలాంటివన్నీ చెయ్యాలంటే నిస్వార్థత, నిజాయితీ అనేవి చాలా ముఖ్యం. కృష్ణారావు గారి బలగం కూడా నిజాయితీ, నిస్వార్థత. అందుకే ప్రభుత్వాధికారుల్లో కూడా ఆయన ఒక ప్రతిపాదనతో వచ్చారు అంటే ఖచ్చితంగా అది సమీకరణాల్లేని ప్రజోపయోగ ప్రణాళికే అయి ఉంటుంది అన్న నమ్మకం ఉండేది. మత్స్యకారుల సహకార సంఘం ఆలోచన ఆయన ప్రారంభిస్తే అమలు జరిగింది మాత్రం మొట్టమొదటిసారిగా 1964లో అమలాపురంలో గోదావరి సెంట్రల్ డెల్టా ఫిషర్మెన్ కోఆపరేటివ్ సెంట్రల్ సొసైటీగా మొదలయ్యింది. మళ్లీ కృష్ణారావు గారి పట్టువదలని కృషి ఫలితంగా 1964 డిసెంబర్లో దివిసీమలో కూడా అలాంటి కోఆపరేటివ్ సొసైటీని మత్స్యకారుల కోసం రూపకల్పన చెయ్యాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత 1965లో 2-3 సార్లు దివిసీమ మత్స్యకారులు సమావేశమై విజ్ఞప్తులు పంపించాక చిట్టచివరికి 1965 జూన్లో మత్స్యకారుల కోసం దివిసీమ మాస్టర్ ప్లాన్ అమల్లోకొచ్చింది. అంటే కృష్ణారావు గారు ప్రతిపాదించిన నాటినుంచి 5 ఏళ్లు పట్టిందన్నమాట. దాదాపు ఆయన చేపట్టిన, ఫలితం సాధించిన పథకాల్లో చాలా వరకు సంవత్సరాల తరబడి కొనసాగినవే. అలాగే కృష్ణారావు గారి చొరవ వల్ల అమలులోకొచ్చిన మరొక బృహత్తర ప్రణాళిక బహుశా దేశంలోనే మొట్టమొదటిసారి అయ్యుండాలి. 400 సహకార వ్యవసాయ సంఘాల రూపకల్పన, స్థాపన అమలులోకి తీసుకురావడం. మొదటి భాగంలో చెప్పుకున్నాం. 1945లో ఆయన హైస్కూలు తర్వాత 1 సంవత్సరం ఖాళీగా ఉన్నారని, ఆ సమయంలో పశువుల్ని మేపుకోవడానికి వెళ్ళినప్పుడు నిరుపయోగంగా ఉన్న లంకభూముల్ని, బంజరు భూముల్ని ఉపయోగంలోకి తెస్తే వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ఆలోచించారు అని. ఆ ఆలోచన ఆయనకు వచ్చేటప్పటికీ ఆయన వయసు కేవలం 19 సంవత్సరాలు. ఏ సామాజిక కార్యకర్తకో, వ్యవసాయ శాస్త్రవేత్తకో రావాల్సిన ఊహ అది. అట్లా మొదలైన ఊహని దశాబ్దాలపాటు మర్చిపోకుండా సంవత్సరాల తరబడి ప్రభుత్వాలకు విజ్ఞప్తులు పంపిస్తూ, వాళ్లని ఒప్పిస్తూ చివరికి 1967 సెప్టెంబర్ 9న ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారితో దివిసీమ సమిష్టి సహకార వ్యవసాయ బృహత్తర ప్రణాళికను ప్రారంభోత్సవం చేయించారు. అప్పటివరకు కోఆపరేటివ్ సొసైటీలు అంటే కోఆపరేటివ్ బ్యాంకుల్లాగా ఉండేవి. కాని వ్యవసాయదారులకు ఒక కోఆపరేటివ్ సొసైటీ, అది విభిన్నమైనటువంటి ఆలోచన కృష్ణారావు గారు ఆలోచించి అమలులోకి తీసుకొచ్చింది. దానివల్ల 30,000 ఎకరాలు భూమి సాగులోకి రావడం, 11,000 కుటుంబాలకు జీవనోపాధి లభించడమే కాకుండా ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పెరిగింది. అలా ప్రారంభమైన సుమారు 400 వ్యవసాయ సహకార సంఘాల్లో కొన్ని ఇంకా కొనసాగుతున్నాయి అని నా దగ్గరున్న సమాచారం. కృష్ణారావు గారి విలక్షణ ఆలోచన విధానానికి, ముందుచూపుకు,
తమ ప్రాంత ప్రజల అభివృద్ధి పట్ల ఆయనకు గల చిత్తశుద్ధికి ఇవి కొన్ని ఉదాహరణలండి. 1967 సెప్టెంబర్లో బ్రహ్మానందరెడ్డి గారు ఈ ప్రణాళిక ప్రారంభోత్సవానికి అవనగడ్డ వచ్చినప్పుడు హైస్కూలు పక్కనున్న 80 సెంట్ల స్థలాన్ని బాగుచేయించి అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అంతకు ముందు వరకు అదంతా పిచ్చి మొక్కలతో మెరకా పల్లాలుగా ఉండేది. ఆ సమావేశం ముగిశాక కొద్ది రోజులకు ఆ స్థలంలో ఒక పూరిపాక వేసి దివిసీమ వైజ్ఞానిక సమితి అనే సంస్థను మొదలుపెట్టారు కృష్ణారావు గారు. వివిధ రంగాల్లో దివిసీమ అభివృద్ధి కోసం పాటుపడడం ఆ సంస్థ ముఖ్యోద్దేశంగా పెట్టుకున్నారు. దానిలో భాగంగా తొలి రోజుల్లో వ్యవసాయ రంగానికి అవసరమైన పనిముట్లు, యంత్ర పరికరాలను సమకూర్చడం ఇంతవరకు చేశారు. ఈ దివిసీమ వైజ్ఞానిక సమితి తరువాతి దశే గాంధీక్షేత్రం. హైస్కూలు పక్కనున్న ఆ స్థలాన్ని 99 సంవత్సరాలకు ప్రభుత్వం నుంచి లీజుకి తీసుకున్నారు. ఆ స్థలంలో క్రమక్రమంగా భవనాలు నిర్మించి గాంధీజీ ప్రచారం చేసిన గ్రామీణ సర్వతోముఖాభివృద్ధి కార్యక్రమాలను అమలుపరచడం, అలాంటి కార్యక్రమాల్ని అప్పటికే అమలు చేస్తున్న సంస్థలన్నింటినీ సమన్వయపరచడం ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నారు. దానిలో భాగంగా కోసూరు రత్తయ్య అనే ఆయన ఇచ్చిన 8,000 విరాళంతో మొట్టమొదటిసారిగా ఒక గ్రంథాలయ భవనాన్ని నిర్మించారు. 1968 ఆగస్టులో ఆ భవనానికి కృష్ణా జిల్లా పరిషత్ అధ్యక్షులు పిన్నమనేని కోటేశ్వరరావు గారు శంకుస్థాపన చేస్తే 2 నెలల్లో దాని నిర్మాణం పూర్తి చేయించి 1968 అక్టోబర్ 7న అప్పటి సహకార శాఖా మంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి గారితో ప్రారంభోత్సవం చేయించారు. ఆ రోజు 100 జతల ఎడ్లతో కట్టిన బళ్లమీద మహాత్మాగాంధీ చిత్రపటాన్ని అవనగడ్డ పరిసర గ్రామాల్లో ఊరేగించారు. ఆ ఆవరణలోని భవన సముదాయాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్లారు. మొదటి 5 నెలల్లోనే విరాళాలు సేకరించి 2 భవనాలు పూర్తి చేశారు. అప్పుడు ఆ ప్రాంగణానికి మహాత్మాగాంధీ శతజయంతి సందర్భాన్ని పురస్కరించుకుని గాంధీక్షేత్రం అని పేరు పెట్టారు. ఒక భవనాన్ని పోస్టాఫీసుకిచ్చారు, ఇంకో భవనాన్ని దివిసీమ మహిళా సంఘాల వాళ్లకిచ్చారు. తర్వాత రోజుల్లో ఆ ఆవరణలోనే బాలానంద సంఘం, లలిత కళా సమితి ఇలాంటివి కూడా మొదలయ్యాయి. తరువాతి సంవత్సరాల్లో గాంధీగారి కోడలు నిర్మలా రామ్దాస్ గాంధీ, మనవడు కనూ గాంధీ, మనవరాలు అభీగాంధీలు కూడా 1977లో అవనగడ్డకొచ్చి 2 సార్లు ఆ గాంధీక్షేత్రంలోనే బస చేశారు. 1977 ఉప్పెన తర్వాత సేవా సంస్థల సమన్వయ కేంద్రంగా కూడా గాంధీక్షేత్రం మానవ సేవా కార్యక్రమాలకు అంకితమైంది. ఆ విశేషాలు టైంలైన్ ప్రకారం తర్వాత తెలుసుకుందాం. కృష్ణాజిల్లా ఉపాధ్యక్షునిగా పనిచేశాక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పాలకమండలి సభ్యుడిగా, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు కృష్ణారావు గారు. గమనించాల్సిందేంటంటే జాతీయ స్థాయిలో ఎంపీగా, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, జిల్లా స్థాయిలో పరిషత్ ఉపాధ్యక్షుడిగా పనిచేశాక కూడా ఇంకా క్రింద స్థాయిలో అవనగడ్డ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పనిచెయ్యడానికి ఏమాత్రం చిన్నతనంగా భావించలేదు. పైగా సమితి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై 1970 జనవరి నుంచి 1972 ఫిబ్రవరి దాకా 2 ఏళ్లు ఆ పదవిలో ఉన్నారు. ఆ సమయంలో తన సమితిలోని ప్రతి గ్రామాన్ని, ప్రతి వీధిని సందర్శించి లెక్కకు మించిన మౌలిక సౌకర్యాల పథకాలను అమలు చేయించారు. మొదట్లోనే చెప్పాను, మండలి వెంకటకృష్ణారావు గారు అమలు చేయించిన అభివృద్ధి, ప్రజాసేవా కార్యక్రమాల జాబితా బుల్లెట్ పాయింట్స్లా చెప్పుకున్నా కానీ 150-200 వరకు ఉంటాయండి. వాటిల్లో కొన్ని ముఖ్యమైన వాటి గురించి మాత్రమే చెప్తున్నాను. నిజానికి ఈ సేవా కార్యక్రమాల రంగంలో కృష్ణారావు గారు చేసిన కృషి అధ్యయనానికి అర్హమైన అంశం. అంటే ఎవరైనా రీసెర్చ్ చేస్తే ఒక రాజకీయ నాయకుడు నిస్వార్థంగా ఆలోచిస్తే సమాజానికి ఎంత మంచి జరుగుతుంది
అనే కోణంలో ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాలు, ఉదాహరణలు, రుజువులు, సాక్ష్యాలతో సహా బయటకొస్తాయి. కృష్ణారావు గారి రాజకీయ జీవితంలో తరువాతి దశ 1972 ఫిబ్రవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు. నిజానికి 1962 పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయాక 1967లో మళ్లీ పార్లమెంటు ఎన్నికలొచ్చాయి. 1968లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. 1967 ఎన్నికల్లో మళ్లీ పార్లమెంటు సీటు ఇస్తామన్నారు. కాని అప్పటికే స్థానిక సమస్యల పరిష్కారంలో తలమునకలుగా ఉన్న కృష్ణారావు గారు అధిష్టానం ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. జాతీయ స్థాయి రాజకీయాల కంటే స్థానికంగా ఉంటేనే తన సేవలకు ఎక్కువ సార్థకత చేకూరుతుంది అని పైవారిని ఒప్పించారు. తర్వాత వచ్చిన 1968 అసెంబ్లీ ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గం నుంచి కృష్ణారావు గారి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించింది రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం. అయితే చల్లపల్లి రాజాగారు కూడా బరిలోకి దిగడంతోటి ఢిల్లీ స్థాయిలో రాజాగారికే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. సీటు రాలేదని కృష్ణారావు గారు అస్సలు బాధపడలేదు. ఎందుకంటే ఆయన పనిచెయ్యాల్సిన స్థానిక సమస్యలు బోలెడన్ని ఉన్నాయి అప్పటికి. అట్లా ఆ 2 ఎన్నికల్లో అవకాశం కోల్పోయాక 1972 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కృష్ణారావు గారి పేరే పరిశీలనకొచ్చింది అవనిగడ్డ ఎమ్మెల్యేగా. అప్పటికి భూసంస్కరణల కోణంలోనూ స్థానిక సమస్యల పరిష్కారంలోనూ కృష్ణారావు గారి సేవలకు కమ్యూనిస్టులు కూడా ఆయన్ను గౌరవించేవారు. ఈసారి కృష్ణారావు గారిమీద పోటీ చెయ్యడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో 1972 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కృష్ణారావు గారు. అప్పటికీ ఇప్పటికీ అసెంబ్లీ స్థాయి రాజకీయాల్లో కృష్ణా జిల్లా నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక శాసనసభ్యుడిగా కృష్ణారావు గారు రికార్డు సృష్టించారు. పివి నరసింహారావు గారి నాయకత్వంలో 1972 మార్చిలో రాష్ట్ర మంత్రివర్గం ఏర్పడింది. అంతకుముందు 2 దశాబ్దాలుగా కృష్ణారావు గారు చేస్తున్న సేవలను గమనించి పివి నరసింహారావు గారు ఆయనకు పంచాయతీరాజ్ లేదా రెవెన్యూ ఇలాంటి కీలకమైన శాఖలను ఇద్దామనుకున్నారు. కృష్ణారావు గారేమో కావాలని సాంఘిక సంక్షేమ శాఖను, సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీని తీసుకున్నారు. సాధారణంగా సమస్యలతో కూడిన శాఖ అని పేరు ఆ సాంఘిక సంక్షేమ శాఖకు. అయినా కాని ఆ శాఖలో అయితే ఎక్కువ సేవలందించడానికి అవకాశం ఉంటుందని దాన్ని ఎంచుకుంటున్నాను అని చెప్పారు పివి నరసింహారావు గారికి కృష్ణారావు గారు. ఈ విషయాన్ని పివి గారే స్వయంగా ఆ తర్వాత ఒక సభలో బహిరంగంగా చెప్పారు. అయితే రాజకీయంగా కృష్ణారావు గారి వ్యతిరేకులు మంచి శాస్తి జరిగింది మండలికి అనుకున్నారు. ఆయన అభిమానులు హితులునేమో ఇదేంటి మండలి కొరివితో తలగొక్కున్నట్లుగా సాంఘిక సంక్షేమ మత్స్యశాఖను ఎంచుకున్నారు అనుకున్నారు. ఎవరేమనుకున్నా ఒక నిర్దిష్టమైన ఆశయంతో ఆ శాఖను ఎంచుకున్నారు కాబట్టి ఆ పదవిని నిర్వహించిన 10 నెలల్లోనే ఆ రంగంలో అనేక సంస్కరణలను అమలులోకి తీసుకొచ్చారు. ఆయన వచ్చే వరకు సాంఘిక సంక్షేమ శాఖ అంటే వెల్ఫేర్ హాస్టళ్లకు బడ్జెట్లు విడుదల చేయడం, వాటిని ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తూ ఉండడం ఇంతవరకే ఉండేది. కృష్ణారావు గారు ఆ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్నాక వెల్ఫేర్ హాస్టళ్లను ప్రభుత్వమే నిర్వహించాలి అన్న ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆ శాఖకు ఒక స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించాలి అన్న ఉద్దేశంతో సెక్రటేరియట్లో వివిధ శాఖల్లో ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఒకే శాఖ కిందకు తీసుకొచ్చారు. దళితులకు 55,000 ఇళ్లు కట్టే ప్రణాళికను రూపొందించారు. వర్ణాంతర వివాహాలు చేసుకున్న వాళ్లకి ప్రభుత్వపరంగా ప్రోత్సాహక బహుమతులిచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. కార్యసాధకుడు ఎక్కడున్నా కార్యసాధకుడే, అతడికి సమస్యల్లో పరిష్కారాలు కనిపిస్తాయి అని రుజువు చేశారు. ఆ శాఖామంత్రిగా ఉండగానే
సభల్లో పూలదండలు వేయించుకునే సాంప్రదాయానికి స్వస్తి చెప్పారు. ఒకసారేమైందంటే, పేదల ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో పట్టాలు తీసుకున్నాళ్లు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పూలదండ వేయడం మొదలుపెట్టారు కృష్ణారావు గారికి. వాళ్లని అడిగాడాయన, ఈ దండ ఖరీదు ఎంత అని. 3 రూపాయలు అని చెప్పారు వాళ్లు. మీ రోజు కూలీ ఎంత అంటే 3 రూపాయలే అన్నారు. ఏమయ్యా, ఒక రోజంతా కష్టపడి తెచ్చుకున్న కూలీతో నాకు పూలదండలు తీసుకొచ్చారా? ఇది ఎంతకాలం ఉంటుంది? ఈ మీటింగ్ అవగానే పక్కకెళ్ళిపోతుంది. మీ శ్రమంతా కూడా వృధా అయిపోతోంది కదా. ఇకనుంచి నా సభలకు ఎవరూ పూలదండలు తీసుకురావద్దు అని గట్టిగా చెప్పి దాన్ని జీవితాంతం పాటించారు. ఈ విషయాలన్నీ అప్పటి వార్తాపత్రికల్లో ప్రముఖ శీర్షికలతో వచ్చాయి కూడా. ఇలాంటి నిర్ణయం తీసుకున్న మంత్రి ఆ రోజుల్లో ఆయనొక్కరేనట. అయితే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పదవిలో ఆయన పనిచేసింది 1972 మార్చి నుంచి 1973 జనవరి దాకా మాత్రమే, కేవలం 10 నెలలు. కారణమేమిటంటే, 1973 జనవరి నుంచి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన మొదలయ్యింది. అదెందుకు జరిగిందో తెలుసుకోవాలంటే, 1972-73 రెండేళ్లల్లో ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన ఒక ప్రజా ఉద్యమం గురించి తెలుసుకోవాలి. క్లుప్తంగా చెప్తాను. 1972 సంవత్సరం మధ్య నుంచి కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రం నినాదంతోటి జై ఆంధ్ర ఉద్యమం మొదలయ్యింది. వివిధ కారణాల వల్ల ఆంధ్ర ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతోంది కాబట్టి తమ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించమని ఆంధ్ర ప్రాంతపు విద్యార్థులు, స్థానిక నాయకులు వాదించారు. 1972 చివరికి విద్యార్థుల నేతృత్వంలోని ఈ నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. డిసెంబర్ నెలలో ఆంధ్రా జిల్లాల్లో ర్యాలీలు, సమ్మెలు, హింసాత్మక ఘటనలతోటి ఉద్యమం పరాకాష్ఠకు చేరుకుంది. ప్రభుత్వ ఆస్తుల దహనం, పోలీసులతో ఘర్షణ, పోలీసుల కాల్పులు, ఉద్యమకారుల మరణాలు, వీటన్నింటితోటి ఆంధ్రా ప్రాంతమంతా బీభత్స వాతావరణం నెలకొంది. ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో వేలాది మందిని అరెస్టు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు 1973 జనవరి 18న రాజీనామా చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన మొదలయ్యింది. అది 1973 డిసెంబర్ 10 దాకా కొనసాగింది. ఇదండి జై ఆంధ్ర ఉద్యమ నేపథ్యం క్లుప్తంగా. ఆ తర్వాత 6 సూత్రాల పథకం ప్రకటన ద్వారా ఆ ఉద్యమం అప్పటికి ముగిసిందనుకోండి. మళ్ళీ మన ప్రధాన కథనం మండలి కృష్ణారావు గారి విషయానికి వద్దాం. ఈ ఉద్యమ సమయం కృష్ణారావు గారికి పరీక్షా సమయం అయ్యింది. కారణం ఆయన సమైక్యవాదిగా నిలవడం. పెను ఉప్పెనలాగా ఎగిసిపడుతున్న వేర్పాటు ఉద్యమానికి ఎదురు నిలబడడం అంటే ప్రాణాలకు తెగించడమే ఆ రోజుల్లో. ఆనాటి ఉద్యమకారుల ఆవేశం ఆ స్థాయిలో ఉండేది. ఆలోచన, విశ్లేషణ, సంయమనం ఇలాంటి వాటన్నింటినీ కూడా ఆవేశం మింగేసిన సందర్భం. సమైక్యత కోసం నిలబడ్డ కృష్ణారావు గారు ఆ ఉద్యమం కొనసాగినన్ని రోజులు అనేక కష్టనష్టాల కోర్చారు, నిందలు భరించారు, దూషణలు ఎదుర్కొన్నారు. ఆనాటి మంత్రివర్గంలో ఆంధ్ర ప్రాంతంలో సమైక్యవాదానికి మద్దతునిచ్చిన వాళ్లు ముగ్గురంటే ముగ్గురే. ఒకరు మండలి కృష్ణారావు గారు, రెండోది విశాఖ జిల్లాకు చెందిన భాట్టం శ్రీరామ్మూర్తిగారు, మూడవవారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మణదాసుగారు. మిగతా మంత్రులంతా జై ఆంధ్ర ఉద్యమాన్ని, వేర్పాటు వాదాన్ని సమర్థించిన వాళ్లే. వేర్పాటు ఉద్యమానికి నడిబొడ్డుగా నిలిచింది కృష్ణాజిల్లా. కృష్ణాజిల్లా నుంచి ఏకైక మంత్రి కృష్ణారావు గారు. అందువల్ల సహజంగానే ఉద్యమకారులు ఆయన్ను లక్ష్యంగా చేసుకున్నారు. మీరొక్కరూ మా ఉద్యమానికి మద్దతునిస్తే ప్రభుత్వం దిగొస్తుంది, మీరు మా ఉద్యమంలోకి వస్తున్నారు అని ప్రకటించిన రోజు మేము వేలాది మందితో మిమ్మల్ని ఊరేగిస్తాం అన్నారు. కృష్ణారావు గారు నమ్మిన ఆశయాన్ని వదులుకోలేదు. అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లోనూ కృష్ణాజిల్లా వాసులకు కూడా సమైక్యత ఎందుకు అవసరమో, ఎన్ని త్యాగాల తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో వివిధ కరపత్రాల ద్వారా వివరించే ప్రయత్నం చేశారు.
కాని ఎవరూ ఆయన విజ్ఞప్తుల్ని పట్టించుకోలేదు. కృష్ణారావు గారిమీద, ఆయన కుటుంబ సభ్యులమీద దాడులకు సైతం వెనకాడలేదు. ఉద్యమావేశంలో ఆయన అంతవరకు చేసిన ప్రజాసేవా కార్యక్రమాలు, త్యాగాలు మసకబారిపోయాయి. దాదాపు సంవత్సరం పాటు ఆయన హైదరాబాదు నుంచి అడుగు బయటకు పెట్టలేని పరిస్థితి. కుటుంబ సభ్యులేమో అవనిగడ్డలో ఉండిపోయారు. దాదాపు వాళ్లది కూడా గృహ నిర్బంధం అయ్యింది. ఇంటి చుట్టూ పోలీసుల పహరా ఉన్నా కాని ఉద్యమకారులు ఇంట్లో వాళ్లమీద దౌర్జన్యం చెయ్యడానికి సిద్ధమయ్యారు. మండలి వారి కుటుంబ సభ్యుల్ని దాదాపు సంఘ బహిష్కరణ చేసినట్లయింది. చాకలి, మంగలి, పనిమనుషులెవ్వర్నీ కూడా ఆ ఇంట్లోకి వెళ్లనివ్వలేదు. కృష్ణారావు గారు హైదరాబాదులో బందీ అయినట్లుంటే అవనిగడ్డలో కుటుంబ సభ్యుల సంరక్షణంతా కూడా 16 ఏళ్ల బుద్ధప్రసాద్ గారిమీద, వారి అమ్మగారిమీద పడింది. కృష్ణారావు గారి అనుచరుడు ఐఎస్ ప్రకాశరావు అనే దళితుణ్ణి పట్టుకుని జయ్యాంధ్ర అనమని, మండలి డౌన్ డౌన్ అని నినాదాలు చెయ్యమని ఉద్యమకారులు బలవంతం చేశారొకరోజు. అయినా కాని అతడు లొంగి రాకపోయేసరికి గుండు కొట్టించి సున్నబొట్లు పెట్టి అవనిగడ్డ వీధుల్లో ఊరేగించారు. బుద్ధప్రసాద్ గారు ఈ ఊరేగింపుని రహస్యంగా ఫోటోలు తీశారు. స్నేహలత అన్న చిన్న పత్రికకు ఆ వార్తను పంపిస్తే వాళ్లు ఫోటోలతో సహా ప్రచురించారు. దాన్నుంచి విశాలాంధ్ర పత్రిక తీసుకుంటే అక్కడ్నుంచి జాతీయస్థాయి మీడియాకు వెళ్లి ఆ సంఘటన గురించి పార్లమెంటులో చర్చదాకా వెళ్ళింది. కోసూరి పున్నయ్య భాగవతార్ అనే ఆయనతోటి సమైక్య గీతాలు రాయించి స్నేహలత పత్రికకు పంపిస్తూ ఉండేవాళ్లు బుద్ధప్రసాద్ గారు. అవనిగడ్డలో వీళ్ల పరిస్థితి ఇలా ఉంటే అక్కడ హైదరాబాదులో చిక్కుకుపోయిన కృష్ణారావు గారు అనేకసార్లు ప్రమాదాల్ని తప్పించుకున్నారు. ఒకరోజు ట్యాంక్ బండ్ మీద ఉదయపు నడకకు వెళుతుంటే వేర్పాటువాదులు ఆయన మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించారు. అప్రమత్తంగా ఉన్న కృష్ణారావు గారు మార్నింగ్ వాక్కి వచ్చిన ఇతర సభ్యుల్లో కలిసిపోయి ఉద్యమకారులనుంచి తప్పించుకోగలిగారు. వీధి వీధిన జయ్యాంధ్ర సమావేశాలు జరుగుతుంటే చెదురుమదురుగా సమైక్యతా సమావేశాలు కూడా జరుగుతూ ఉండేవి. అలాంటి సమావేశానికొకదానికి కృష్ణారావు గారు హైదరాబాదు నుంచి విమానంలో రాబోతున్నారు అని తెలిసి గన్నవరం విమానాశ్రయం రన్వే మీద తారుపీపాలు పోసి నిప్పు అంటించారు. విషయం తెలుసుకున్న కృష్ణారావు గారు హైదరాబాదులోనే ఉండిపోయారు. ఉద్యమం అంత తీవ్రంగా జరుగుతున్న రోజుల్లో చల్లపల్లికి చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడు ఏర్పాటు చేసిన కారులో ఒకరోజు తెల్లవారుజామున కృష్ణారావు గారి కుటుంబ సభ్యులు బయల్దేరి అడ్డద్రోవల్నుంచి ఖమ్మం మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. తెల్లవారుజామున ఎమ్మెల్యే క్వార్టర్స్లో తన క్వార్టర్ తలుపులు తట్టిన కుటుంబ సభ్యుల్ని చూసి కృష్ణారావు గారు ఆశ్చర్యానందాలకు లోనయ్యారు. ఎన్నో నెలల తర్వాత మళ్ళా వాళ్లందర్నీ చూడడం. ఒక వారం రోజుల తర్వాత కుటుంబ సభ్యులు మళ్ళా అవనిగడ్డ వెనక్కి వెళ్లేటప్పుడు జలగం వెంగళరావు గారు, పివి నరసింహారావు గారు గట్టి పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఉద్యమం ఉధృతి కొంచెం తగ్గాక కృష్ణారావు గారు అవనిగడ్డకెళ్లారు. ఒకరోజు తెల్లవారుజామునే ఊరంతా తిరిగి చూసొచ్చారు. ఆయన ఊళ్ళోకి వచ్చారు అని తెలుసుకున్న ఉద్యమకారులు సాయంకాలానికల్లా వందలాది మంది ఆయన ఇంటిని చుట్టుముట్టారు. పోలీసులు, కృష్ణారావు గారి మద్దతుదారులు కలిసి వాళ్లని చెదరగొట్టారు. మొవ్వలో దళితులు ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్తుంటే ఉద్యమకారులు దారిలో కృష్ణారావు గారి వాహనం మీద రాళ్లతో దాడి చేశారు. ఎన్ని బెదిరింపులు, ఎంత ఒత్తిడి వచ్చినా కృష్ణారావు గారు తను తీసుకున్న నిర్ణయానికి, నమ్మిన ఆశయానికి దృఢంగా నిలబడ్డారు. బెదిరింపులకు, దౌర్జన్యాలకు లొంగని కృష్ణారావు గారిమీద అభాండాల దూషణల పర్వం మొదలయ్యింది. కృష్ణారావు గారు రహస్యంగా వ్యవసాయ భూములు కొనుగోలు చేశారు అని పుకార్లు లేవతీశారు. అప్పుడు కృష్ణారావు గారు బహిరంగంగా తనకున్న వ్యవసాయ భూముల వివరాలు ప్రకటించి 1973 జూన్ 20న తనకున్న 7.5 ఎకరాల్లో 5 ఎకరాల భూమిని 10 మంది దళితులకు బహిరంగంగా పంచిపెట్టారు. అప్పుడు వేర్పాటువాదులేమన్నారంటే, వ్యవసాయ భూములు కాదు, సమైక్యవాదాన్ని సమర్థించే వ్యాపారవేత్తలు ఆయనకు బెంగుళూరులో బంగళాలు కొనిపెట్టారు అని అభియోగాలు మోపారు. 1973 జూలై 11న కృష్ణారావు గారు
తనకున్న ఆస్తుల జాబితాని బహిరంగంగా ప్రకటించారు. అదే జాబితాని 1974 జనవరి 16న ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి కూడా పంపించారు. బహుశా భారతదేశం మొత్తంలోనే మొట్టమొదటిసారి స్వచ్ఛందంగా తన ఆస్తుల జాబితా ప్రకటించిన రాజకీయవేత్త మండలి కృష్ణారావు గారే అయ్యుండాలి. ఆ జాబితాలో ఆయన ప్రకటించిన వివరాలు ఆయన మాటల్లోనే చెప్తాను. నా పేరు మీదనున్న 4.67 ఎకరాల్ని 1973 జూన్ 20న 10 మంది దళితులకు పంచి ఇచ్చాను. మా నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చిన 4.51 ఎకరాల్లో నా వాటా 2 ఎకరాలొస్తుంది. భావదేవరపల్లిలోని ఈ వ్యవసాయ భూమి కాక నాకు అవనిగడ్డలో ఒక సొంత ఇల్లుంది. మా కుటుంబ సభ్యులకు 60 తులాల బంగారు ఆభరణాలున్నాయి. 1974 జనవరి 16వ తేదీకి నా బ్యాంకు బ్యాలెన్స్ 850 రూపాయలు, అప్పులు 2000 రూపాయలు. నేను, భార్య, 2 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. ఇది నా కుటుంబం అని ప్రకటించారండి. బ్యాంకు బ్యాలెన్సు మరొక్కసారి గమనించండి. 6 కుటుంబ సభ్యులున్న రాష్ట్ర మంత్రికి బ్యాంకు బ్యాలెన్స్ 850 రూపాయలు అంతే. కృష్ణారావు గారి నిస్వార్థ ప్రజాసేవా జీవితంలో ఇలాంటి మరుగున పడిన నమ్మలేని నిజాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఆ ప్రకటనలో ఆయన మరికొన్ని విషయాలు కూడా చెప్పారు. సమావేశాల్లో పూలదండలు వేయించుకోకపోవడానికి కారణాలు వివరంగా చెప్పారు. అలాగే ఆయన మంత్రి అయిన దగ్గర్నుంచి వీలైనంతవరకు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించడానికి నిర్ణయం తీసుకున్నానని, అది అమలు చేస్తున్నానని, అదేదో ప్రచారం కోసం చేస్తున్న పని కాదని చెప్పారు. సామాన్య ప్రజలతో మమేకమైనప్పుడే వాళ్ల సమస్యలు తెలుస్తాయి. పైగా నేను ప్రజాసేవకుణ్ణి, అందుకే వాళ్లతో కలిసి ప్రయాణిస్తే వాళ్లల్లో ఒకణ్ణవుతాను అన్నారు ఆ ప్రకటనలో. అత్యవసరమైనప్పుడు తప్ప జీవితాంతం వీలైనప్పుడల్లా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించిన అరుదైన రాజకీయవేత్తగా నిలిచిపోయారు మండలి వెంకటకృష్ణారావు గారు. ఇవండి జై ఆంధ్ర ఉద్యమ సమయంలో కృష్ణారావు గారికి, వారి కుటుంబ సభ్యులకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలు, క్లిష్ట పరిస్థితులు. ఇంకా 1973 డిసెంబర్లో రాష్ట్రపతి పాలన ఎత్తేశాక పివి నరసింహారావు గారి స్థానంలో జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 1974 జనవరి 12న కృష్ణారావు గారు విద్యా సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆ పదవీ బాధ్యతలు చేపట్టిన మర్నాడు ఆయన తొలి అధికార పర్యటనను ఆర్టీసీ బస్సు ప్రయాణంతో ప్రారంభించారు. 4 ఏళ్లు కొనసాగిన విద్యామంత్రి పదవిలో కృష్ణారావు గారు అనేక సంచలనాత్మకమైన మార్పులకు నాంది పలికారు. ఆయన పదవి చేపట్టే నాటికి 10వ తరగతి పరీక్షల్లో చూసిరాత కేసులు ఎక్కువగా ఉండేవి. విద్యాబోధనా ప్రమాణాలు కూడా మెరుగ్గా ఉండేవి కాదు. కృష్ణారావు గారు ఈ రెండింటి మీద దృష్టి కేంద్రీకరించారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాల దగ్గర మొబైల్ స్క్వాడ్స్ని నియమించి ఆకస్మిక తనిఖీలు మొదలుపెట్టారు. స్పాట్ వాల్యుయేషన్ జరిగే కేంద్రాల దగ్గర కూడా 144వ సెక్షను అమలు చేయించి పరీక్షాపత్రాలు దిద్దడంలో బయటి వ్యక్తుల జోక్యాన్ని నివారించారు. విద్యా ప్రమాణాలు పెంచాలంటే ఉపాధ్యాయుల సంతృప్తి ముఖ్యం అని గ్రహించి సమగ్ర విద్యా బిల్లుని రూపొందించారు. మున్సిపాలిటీ పాఠశాలలకు పూర్తి గ్రాంటులు చెల్లించారు. ఇంకా విద్యాశాఖలో తీసుకురావాల్సిన మార్పుల గురించి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ సలహాలను అర్థించారు. డిగ్రీ కాలేజీల్లో కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్ని ప్రారంభించడానికి అనుమతులిచ్చారు. టీచర్స్ డేని గురుపూజా దినోత్సవంగా పేరు మార్చారు. విద్యాశాఖ మంత్రిగా ఆయన చేపట్టిన సంస్కరణలలో కొన్ని మాత్రమే చెప్పానండి. నిజానికి ఆ 4 ఏళ్లలో విద్యాశాఖను ఆయన మెరుగుపరిచిన పద్ధతుల గురించి ఒక చక్కటి అధ్యయన గ్రంథం రాయొచ్చు. అది అన్ని కాలాలకు వర్తించకపోయినా అంకితభావంగల మంత్రులు ఏ స్థాయిలో ఆలోచించవచ్చో అర్థమవుతుంది. విద్యాశాఖతో పాటు సాంస్కృతిక శాఖ కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఉండేది. బాధ్యతలు చేపట్టిన 2 నెలలకే 1974 మార్చి 24న ఉగాది సందర్భంలో
హైదరాబాదులోని నిజాం కాలేజీలో అఖిల భారత తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించారు. ఆ సందర్భంలోనే తెలుగు పుస్తక ప్రదర్శన, తరతరాల తెలుగు జాతి అని 2 ఎగ్జిబిషన్లు కూడా నిర్వహించారు. అఖిల భారత స్థాయిలో తెలుగు కళాకారుల్ని ఒకచోటకి చేర్చడం అదే మొదటిసారి అని ఆ ఆలోచనను అమలుపరిచిన కృష్ణారావు గారిని కళాకారులందరూ అభినందించారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకు పరాకాష్ఠ 1975 ఏప్రిల్ 12వ తేదీన ఉగాది నుంచి వారం రోజులపాటు హైదరాబాదులో జరిగిన మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒకచోటికి ఆహ్వానించాలి అన్న ఆలోచన రావడమే వినూత్నమైతే దాన్ని అమలుపరచడం అత్యంత సాహసోపేతమైన చర్య. రవీంద్ర భారతిలో ఆహ్వాన సంఘం కార్యాలయం మొదలయ్యింది. 23 ఉపసంఘాలను నియమించారు. ఒక్కొక్క ఉపసంఘం బాధ్యత ఒక్కొక్క మంత్రికి ఇచ్చారు. మద్రాసు, బెంగుళూరు లాంటి ప్రధాన పట్టణాల్లో ప్రాంతీయ సంఘాలు ఏర్పాటు చేశారు. కృష్ణారావు గారు మంత్రిగా ఎన్ని తీరికలేని పనుల్లో ఉన్నప్పటికీ రోజుకు 2 సార్లు క్రమం తప్పకుండా ఆహ్వాన సంఘ కార్యాలయానికి వెళ్లేవాళ్లు. ఆ సమయంలో ఆయన ఉత్సాహం ఎలా ఉండేదో ఆయనతో కలిసి పనిచేసిన డాక్టర్ గంధం సుబ్బారావు గారు ఇలా రాశారు. 50 సంవత్సరాల నిండు వయసులో ఉండి మోచేతులు దాటని పాలనురుగులాంటి ఖద్దరు చొక్కాలో పంచెచెరగును ఎడమచేత్తో పైకి లాగుపట్టుకుని కారు ఆగి ఆగకముందే తలుపు తెరుచుకుని చెంగున దూకి ఒక్క ఉదుటున రవీంద్రభారతి మెట్లు ఎక్కే వారి మహోన్నతమైన మూర్తి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండేది. వారు వస్తే అదొక ప్రభంజనం. వారు వచ్చిన 1 నిమిషం తర్వాత వారి వెంట వస్తున్నవారు రొప్పుతూ మెట్లెక్కి పైకొచ్చేవాళ్లు. వారి ఎదలోనూ వదనంలోనూ ఉత్సాహం పరవళ్లు తొక్కేది. వారి వెనకే వచ్చిన ఉప్పులూరి మల్లికార్జున శర్మగారు చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అంటూ గళమెత్తి ఒళ్ళు పులకరించిపోయే రీతిలో గేయం అందుకునేవారు. చేస్తున్న పనిని ఆపు చేయించి ఆ గేయాన్ని శ్రద్ధగా వినమని అందర్నీ కోరేవారు కృష్ణారావు గారు. ఇదండి ఆ రోజుల్లో ఆయనకున్నటువంటి ఉత్సాహం. బృందం చురుగ్గా పనిచెయ్యాలి అంటే నాయకుడు చురుగ్గా ఉండాలి అని కృష్ణారావు గారు అభ్యాసాత్మకంగా నిరూపించారు. ఆ రోజుల్లో 1975వ సంవత్సరాన్ని తెలుగు సాంస్కృతిక సంవత్సరంగా ప్రకటించారు. తెలుగు మహాసభల నిర్వహణ కోసం 13,76,000 రూపాయల నిధిని సమకూర్చడమే కాకుండా మహాసభల గురించి విశేషంగా ప్రచారం చేశారు. 1975 ఏప్రిల్ 12 నుంచి 18 దాకా హైదరాబాదులో లాల్ బహదూర్ స్టేడియంలో మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు వైభవోపేతంగా జరిగాయి. రైళ్లల్లో, బస్సుల్లో ఆ మహాసభలకు వచ్చే ప్రతినిధులకు సగం ఛార్జీలు మాత్రమే వసూలు చెయ్యాలి అని ఆదేశాలిచ్చారు. ఈ మహాసభలకు 16 దేశాల నుంచి 92 మంది ప్రతినిధులు వచ్చారు. వాళ్లల్లో 40 మందికి ప్రయాణ ఖర్చుల్ని కూడా ప్రభుత్వమే భరించింది. ఇతర రాష్ట్రాల నుంచి 921 మంది, రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి 4,500 మంది వచ్చారు. అందరికీ ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పించారు. తెలుగు భాష గురించి ఆ స్థాయిలో సభలు జరగడం అదే మొదటిసారి. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో తరతరాల తెలుగు జాతి అనే ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అలాగే 78 మంది తెలుగు ప్రముఖుల సంక్షిప్త జీవిత చరిత్రలు పుస్తకాలుగా ప్రచురించారు. వారం రోజులపాటు జరిగిన ఆ సభల్ని ప్రతిక్షణం కృష్ణారావు గారు దగ్గరుండి పర్యవేక్షించారు. ఏ చిన్న అపశృతి లేకుండా విజయవంతమవడం ఒక రికార్డు. ఆ మహాసభలు అయిపోయాక విదేశీ ప్రతినిధుల కోసమని తెలుగుదేశంలోని పవిత్ర నదీ జలాలను, పవిత్ర ప్రదేశాలలోని మట్టిని కానుకగా ఇచ్చారు. ఈ మహాసభల నిర్వహణతో మండలి కృష్ణారావు గారి పేరు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లందర్లో మారుమోగిపోయింది. సాధించిన దానికి సంతృప్తిని చెంది ఇదే విజయమనుకుంటే పొరబాటోయి అని నమ్మిన కృష్ణారావు గారు అంతర్జాతీయ తెలుగువారి స్ఫూర్తిని కొనసాగిస్తూ 1975 సెప్టెంబర్ 8న అంతర్జాతీయ తెలుగు సంస్థ అనే విభాగాన్ని ప్రారంభించారు. ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉండే తెలుగువారి విద్యా సాంస్కృతిక విషయాల్లో సహాయం చెయ్యడం,
తెలుగు భాషా సంస్కృతులకు అంతర్జాతీయ ఖ్యాతి లభించేలాగా చూడడం ఆ సంస్థ ప్రధానాశయాలుగా ప్రకటించారు. ఆ సంస్థకు తొలి చైర్మన్ కృష్ణారావు గారే అయ్యారు. ఆయన తీసుకున్న చర్యల వల్లే ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉంటున్న తెలుగువారి పిల్లలకు మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎన్ఆర్ఐ సీట్లు అనేది మొదలయ్యింది. మొదట్లోనే చెప్పాను కదా, వివిధ శాఖల్లో, వివిధ పదవుల్లో కృష్ణారావు గారు అమలుపరిచిన వినూత్న పథకాల సంఖ్య కూడా చాలా ఎక్కువ. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నంతకాలం అంతర్జాతీయ సంస్థ ద్వారా ఇతర రాష్ట్రాల్లోని, ఇతర దేశాల్లోని తెలుగు సంస్థలకు, తెలుగువారికి పాఠ్యపుస్తకాల రూపంలో, తెలుగు స్కూళ్లు నడుపుకోవడానికి గ్రాంట్ల రూపంలో ఎంతో సహాయం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో ఏర్పాటు చేసిన తరతరాల తెలుగు జాతి అనే ప్రదర్శనను శాశ్వత మ్యూజియంగా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. దానికోసమని ఒక సిటిజన్స్ కమిటీని ఏర్పాటు చేసి 5 లక్షల నిధులు సేకరించి పబ్లిక్ గార్డెన్స్లో 3 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించారు. పబ్లిక్ గార్డెన్స్లో ఎలాంటి అదనపు కట్టడాలు జరగకూడదు అన్న నిబంధనను కూడా సడలింపచేశారు. 1975 సెప్టెంబర్ 13న రాష్ట్రపతి ఆ మ్యూజియం భవనానికి శంకుస్థాపన కూడా చేశారు. ఆ మ్యూజియం నిర్మాణం గోడల్దాకా వచ్చేసరికి రాష్ట్రంలో ప్రభుత్వాలు మారడంతో దాని నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. మ్యూజియం గోడల మధ్య జిల్లేడు చెట్లు, ముళ్లపొదలు పెరగడం చూసి కృష్ణారావు గారు తీవ్రమైన ఆవేదనకు గురవుతూ ఉండేవాళ్లు. కాలక్రమంలో ఆ మ్యూజియం పథకం రకరకాల రూపాంతరాలు చెందింది, కానీ కృష్ణారావు గారు ఆశించిన తుది రూపం మాత్రం కలగానే మిగిలిపోయింది. ఇవండి 1962–1976 మధ్యలో మండలి కృష్ణారావు గారి రాజకీయ జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలు. ఇంత సుదీర్ఘ ప్రస్థానం తర్వాత 1977 నవంబర్లో సంభవించిన దివిసీమ తుఫాను ఆ ప్రాంతాన్ని శ్మశానం చేస్తే అక్కడి పునర్నిర్మాణ కార్యక్రమాల్లో కృష్ణారావు గారు చేసిన సేవ అనితర సాధ్యం. ఆ వివరాలు, ఆ తరువాతి సంవత్సరాల్లో కృష్ణారావు గారి రాజకీయ వ్యక్తిగత జీవితాల్లోని మరికొన్ని సంఘటనల గురించి వచ్చే వారం మండలి వెంకటకృష్ణారావు గారి జీవనరేఖలు 4వ భాగం చివరి భాగంలో మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. వచ్చేవారం ఇదే కార్యక్రమ పరంపరలోని 4వ భాగం చివరి భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.